ప్రభుత్వం ఒకవైపు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారమే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఉన్నాయి, అంతకు మించి అయితే లేవని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా రాష్ట్రం మొత్తం అప్పుల కుప్ప చేస్తున్నాడు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు, మేము వస్తే సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఈ పథకాలకు ఇంకా రెట్టింపిస్తున్నాయి అని చెప్పి లోకేష్ చంద్రబాబు మాట్లాడుతున్నారు. పథకాలు రెట్టింపు చేస్తారా? రెట్టింపు చేస్తారు, రెట్టింపు సంపద కూడా సృష్టిస్తారు. సరే ఓకే, అంత అక్కర్లేదు. కానీ ఒక సింపుల్గా అడుగుతా, ఈయన సీఎం కాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తాన్నాడు. ఒక్కింటికని ఇచ్చాడా? ఒక్కింటికి. చాలా చాలా వద్దులే చంద్రబాబు, లోకేష్, చాలా చాలా వద్దు. మీ నాన్న ఏం చెప్పాడు తెలుసా? నేను ముఖ్యమంత్రి కాగానే ఇంటికి ఒక ఉద్యోగం. ఒక్కడికి ఇవ్వాల, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు తర్వాత? అదే నిరుద్యోగులు ఉద్యోగం వచ్చేదాకా 2000 చొప్పున నెలకిస్తా నిరుద్యోగికి. ఇచ్చాడు ఎవరికన్నా? ఇచ్చారా? ఎన్టీ రామారావు గారు ₹2 బియ్యం, కిలో బియ్యం ఇస్తే అది ఈయన ముఖ్యమంత్రి అయ్యాక తీసేసాడు లేదా? అది పేదవాళ్ళు అన్నం తింటున్నారు కదా, అన్నం నోటి దగ్గర పోగొట్టావు కదా. మద్యపాన నిషేధం, తాగేసి చిన్న చిన్న కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని రామారావు గారు మద్యపాన నిషేధం చేశాడు. ఇది ఈనాడులో కూడా రామోజీరావు పెద్ద పుడింగిలాగా మద్యపాన నిషేధం ఉండకూడదు, ఉండాలి, ఏం చేయకూడదు అనగానే రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టాడు. శభాష్ అన్నాడు రామోజీరావు. అయిపోగానే ముఖ్యమంత్రి చంద్రబాబు రాగానే మళ్ళీ మద్యపానం పెట్టాడు. అదే రామోజీరావు మద్యపానం పెట్టచ్చు, లేకపోతే మద్యం తాగకపోతే నరాలు బిక్కిరి వచ్చేంత అంట కదా అని వాడు మా ముసలోడు మళ్ళీ బాబుకి. ఇట్లా చంద్రబాబు ఎన్టీ రామారావు గారు గొప్పగా ఉన్న పథకాలని తీసిపారేశాడే. ₹50 హాస్పేర్ పవరు కరెంటు అది కూడా తీసిపారేశాడే రైతులకి. ఇప్పుడు కనీసం ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ రెండన్న కనీసం నిరుద్యోగికి 2000 చొప్పున ఇచ్చాడా? ఇక్కడ ఏమి ఇవ్వాలి, అన్నీ తీసిపారేశాడు. నేను ప్రజలకు చెప్తున్నా, రామారావు ఇచ్చిన పథకాలే తీసిపారేశాడు మనోడు. చంద్రబాబు మళ్ళీ సీట్లో కూర్చునే దేనికంటే మళ్ళీ ఒక 1,00,000 కోట్లో 1,50,000 కోట్లో చంపేసుకోవడానికి, మళ్ళీ తన కొడుక్కి మళ్ళీ పట్టం కట్టడానికి. ఏది కమ్మాళ్ళ పేరు మీద. మన కమ్మాళ్ళందరూ వేరే క్యాస్టు, మనం ఈ ఆంధ్రప్రదేశ్లో వేరే క్యాస్ట్ వాళ్ళు ఉండకూడదు. వేరే క్యాస్ట్ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, రెడ్డి కానీ, బ్రాహ్మణులు కానీ, మరో కులం కానీ ఎవ్వరూ ముఖ్యమంత్రి అవ్వడానికి వీల్లేదు. ఓన్లీ మన కమ్మోళ్ళు. కమ్మాళ్ళలో కూడా మన కమ్మ నాయకుడు చంద్రబాబే అవ్వాలి. అది చంద్రబాబు తర్వాత చంద్రబాబు కొడుకే అవ్వాలి. ఇది రాజ్యం, వాళ్ళ రాజ్యం అన్నమాట ఇది. అంటే కమ్మాళ్ళు మాత్రమే ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావు. ఇంకా వేరే ఊరు అయ్యక్కర్లా, కాపులు అయ్యక్కర్లా, రెడ్లు అయ్యక్కర్లా. ఎందుకే ఎక్కలేదు? వాళ్ళని డబ్బులతో కొనేసుకుంటాం మేము కొనేసుకో అంటాడు కదా. ఎస్సీలతో పుట్టాలని ఎవరు కోరుకుంటారా అంటే అంత చీప్ కింద లెక్క అనమాట వీళ్ళు. మాల సోదరులైనా, మాది సోదరులైనా చంద్రబాబు దృష్టిలో చాలా చిన్నోళ్ళ కింద లెక్క. డబ్బులు పడైతే వాళ్ళు ఓట్లేస్తారులే. కాపులకి ఏం చేద్దాం? పవన్ కళ్యాణ్ పట్టుకొద్దాం. పవన్ కళ్యాణ్ ఈజీగా మోసం చేయొచ్చు. మోసం చేసాడు, దగ్గర తీసుకొచ్చాడు. అంతకుముందు ఇదే పవన్ కళ్యాణ్ నాకంటే ఎక్కువ తిట్టాడు చంద్రబాబుని. ప్రజల కంటే ఎక్కువ తిట్టాడు పవన్ కళ్యాణ్. మొత్తం కుంభస్థలాన్ని గుద్దేస్తా అని ఇన్ని తిట్టాడు. మళ్ళా అదే పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు. అదేంటయ్యా, నువ్వు కాపులందరితో తిరుగుతూ మన కాపులంతా యూనిట్గా ఉంటే అప్పుడు నేను ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ నాకు ఓటేయాలి. ఎప్పుడు అవలేదు ముఖ్యమంత్రి కాపుల్లో. మానాడు అవుతున్నాడు అని జనం ఎక్కువ రావడం మొదలుపెట్టారు. జనం ఈజీలు చేశారు, బ్రహ్మాండంగా తిట్టుకుంటూ వచ్చాడు చంద్రబాబుని. అయిన తర్వాత మళ్ళా జగన్ తిట్టుకుంటూ వచ్చాడు. అయిన తర్వాత మళ్ళీ ఒకరోజు మళ్ళీ పెద్ద ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టేశాడు జనాల్లో, వేరే ఊళ్ళో పెట్టుకొని. గుర్తుపెట్టుకొని మన కాపు సోదరులు వీళ్ళందరూ కలిపి మనం అందరం కలిపి యూనిట్గా ఉండాలి. యూనిట్గా ఉండి మన ఓట్లన్నీ నాకు కాదు చంద్రబాబుకి వేయాలి, సైకిల్ గుర్తుకి వేయాలి, టీడీపీకి వేయాలి. అదేంటి సార్, మీరేమో మరి ముఖ్యమంత్రి అవుతున్నారు. నేను ముఖ్యమంత్రి అంత సీన్ నాకు లేదు, మన కాపులంతా మన కమ్మడికి వేసేయండి. అదేంటయ్యా,
వంగవీటి రంగాన్ని చంపాడు, ముతగడ పద్మనాభ కుటుంబాన్ని అవమానించాడు, రౌడీలు అన్నారు, గుండాలన్నారు కాపుల్ని. ఇన్ని అన్నవాడికి మేము పువ్వు అనుకొని, సిగ్గు లేదనుకొని సైకిల్కి వేయాలా, కమ్మోడికి వేయాలా? ఏ కమ్మాడికి వేయాలి మీరు? కమ్మ నాయకుడు అది కూడా ఎవరు కాదు, ఈయనే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికే మీరు ఓటేయండి. ఎవరు మన క్యాస్ట్లో ఎవరు ముఖ్యమంత్రులు అక్కర్లేదు. అంటే నువ్వు లేవు, నీకు నమ్మకం లేదు, వేరే వాళ్ళు లేరా? కాపుల్లో లెజెండ్ లేరా? ఐఏఎస్ లేరా? ఐపీఎస్ లేరా? లెక్చరర్స్ లేదా? ప్రొఫెసర్స్ లేరా? పెద్ద పెద్ద ఉద్యోగాలు లేరా? ఐటీలు చదువుకున్న వాళ్ళు లేరా? రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు లేరా? వాళ్ళని చూపెట్టచ్చు కదా. వాళ్ళు ఎంకరేజ్ చేయి, నీ వల్ల కాకపోతే. వాళ్ళు ఎంకరేజ్ చేయవా? కాపులు నువ్వు ఎంకరేజ్ చేయవు. మళ్ళీ కమ్మ నాయకుడు, మా కమ్మ నాయకుడు మాత్రం నువ్వు ముఖ్యమంత్రిని చేస్తావే? కమ్మాళ్ళంటే ఎంత ఇష్టమా నీకు? కమ్మాళ్ళంటే ఎంత ఇష్టమా? ఎందుకు మా కాపు నాయకుడిని ఎందుకు ముఖ్యమంత్రి చేస్తానంటున్నావు? రంగాన్ని చంపలేదు కదా. రంగాన్ని చంపాడా? రంగాన్ని చంపిన వాడు, వాడిని సైకిల్ గుర్తుకి ఏ ఒక్క కాపు నాయకుడైనా, ఏ ఒక్క కాపు కుర్రోడైనా, కాపు సోదరైనా సరే, కాపులు ఏ ఒక్కడైనా చంద్రబాబుకి సైకిల్ గుర్తు కొట్టేస్తారా? రంగాన్ని చంపినవాడు వంగవీటి మోహన్ రంగా, కాపు కుల దైవం, ఆరాధ్య దైవం, లెజెండ్, నా గురువు. నేను కమ్మోండి, ఆయన కాపే నా గురువు. 1981 నుంచి మీ అందరూ తెలుసు ఆ సంగతి. అలాంటి మన రంగాన్ని చంద్రబాబు చంపి, చిరంజీవి గారు మళ్ళా పార్టీ పెడితే కాపులకి ఎవ్వరికి ఓటేయద్దు, కాపులకు ఓటేస్తే అభిమానం అని చెప్పేసేసి మన కమ్మాళ్ళని బతకనివ్వరు అని మళ్ళా తిట్టి అన్పాపులు చేసి కాపుల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని, ఆయన అడ్డం పెట్టుకొని కాపుల ఓట్లన్నీ నువ్వు తీసుకోవాలని చూస్తావా చంద్రబాబు నాయుడు? నువ్వు అసలు ఒకటే లెక్క, రంగా అనేవాడు వాళ్ళకి ప్రాణం. అలాంటి వాడు నువ్వు చంపితే కాపు కులస్తుడు కానీ కాపు కులస్తురాలైన ఒక్కళ్ళైనా సైకిల్కి వేస్తారా? వేస్తే పైన ఉన్న వంగవీటి రంగా గారికి ఆత్మ క్షోభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదొక్కటే మీ కాపు సోదరుని విజ్ఞప్తి చేస్తున్నా. మా కమ్మాడే దుర్మార్గుడు అని చెప్తున్నా. మీ కాపుడు అమాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నా. మీ పవన్ కళ్యాణ్ అమాయకుడు, మా కాపు నాయకుడు, మా కమ్మోడు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, కన్నింగ్ ఫెలవ్, మామనే చంపినోడు, మీ కులస్తుడినే చంపినోడు, పెద్ద లీడర్ని. దయచేసి సైకిల్కి ఒక్కళ్ళు కూడా ఓటేయకండి. మీరు ఎవరికైనా వేసుకోండి. నేను జగన్ గారికి ఏమంటలా, జగన్ గారు నిజంగా మీకు సేవ చేస్తే ఓటేయండి. కానీ వీడు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అనేవాడు, వాడికి ఓటేయకండి. దయచేసి ఓటేయకండి. పవన్ కళ్యాణ్ ఎక్కడో మోసపోయాడు, దిగజారిపోయాడు, మోసపోయి ఆ ఓటు మాత్రం వేయకండి. ఎవరికైనా వేసుకోండి. థ్యాంక్ యూ.